బిగ్ బాస్ షోలో అవకాశం ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దగ్గర కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. బిగ్ బాస్ షోలో అవకాశాల పేరుతో మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లక్షల రూపాయలు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో పేరుతో భారీ మోసం జరిగింది. షోలో అవకాశాల పేరుతో మోసానికి తెరలేపాడు ఓ వ్యక్తి. బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశాడు. దీంతో చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు స్వప్న చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షో పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 7లో తనకు అవకాశం కల్పిస్తానంటూ తమ్మాలు రాజు అనేటటువంటి వ్యక్తి తనకు మోసం చేశాడంటూ స్వప్న చౌదరి ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అసలు ఈ మోసం అంతా ఎలా జరిగిందన్న అంశాల గురించి ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు తమ్మాల రాజు ఎలా మీకు పరిచయం అయ్యాడు, ఇదంతా ఎలా జరిగింది? నాకు ఫస్ట్ సత్య అనే పర్సన్ పరిచయం అండి. సో సత్య గారిని నేను అడిగాను, ఇలా సీజన్ 7కి నేను వెళ్ళాలనుకుంటున్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు పరిచయం చేశారు. సో అతను నాకు చెప్పింది ఏంటి అంటే, ఆల్రెడీ మీ ప్రొఫైల్ వెళ్ళింది, కాకపోతే మీకు కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం అమౌంట్ కావాలి అని. సో యాజ్ ఏ యాంకర్గా ఒక ఆర్టిస్ట్గా నాకు తెలుసు అమౌంట్ తీసుకోరు అని. నేను అడిగాను అతన్ని, అమౌంట్ ఎందుకు తీసుకుంటారు అని అంటే, మీకు ఎలాగైనా పిఆర్ కావాలి కదమ్మా, తర్వాత కాస్ట్యూమ్స్ సాటర్డే సండే కొంచెం స్పెషల్గా ఉండాలి. సో అంటే మా ఫ్రెండ్ తల్లాడ సాయికృష్ణ గారు, అతను ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. నేను చేసిన 2 సినిమాలు నమస్తే సేట్జీ అండ్ మిస్టరీ మూవీకి తను డైరెక్టర్. సో ఫస్ట్ నుంచి కూడా తను నాకు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఫస్ట్ తను కూడా అడిగాడు, మాకు పిఆర్ వాళ్ళు ఉన్నారు, మరి మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా అని అంటే, లేదు ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తూ ఉంటుంది, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు అసలు వర్క్ చేస్తున్నారా లేదా మీకు ఎలా తెలుస్తుంది? సో వాళ్ళు ఏదో ఒక మూవీ గురించి కానీ లేదంటే ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చిందంటే వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోతారు. సో కాన్సన్ట్రేషన్ మొత్తం మీ మీదనే ఉండాలి అని అంటే, మేము చెప్పిన పిఆర్ కానీ లేదంటే మీరు మా విధంగా వెళ్తే మా త్రూ ద్వారా వెళ్తేనే బాగుంటుంది అని చెప్పాడు. టోటల్గా 5 lakhs అమౌంట్ అడిగాడు. సో నేను జూన్ మంత్లో 2,50,000 రూపాయలు అందజేయడం జరిగింది. బిగ్ బాస్ గురించి మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. బిగ్ బాస్లో సెలెక్ట్ అవ్వాలంటే వివిధ రకాల దశలు దాటాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ తెలిసి కూడా ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు నమ్మి మీరు ఎలా డబ్బు ఇచ్చారు? అదే అండి, ఫస్ట్ నేను సత్య గారు నాకు 1 year నుంచి పరిచయం. సో అతన్ని బిలీవ్ చేశాను. సో ఇతను చెప్పింది కూడా నమ్మబలికేలానే ఉంది. అంటే రాజు అనే పర్సన్, తమ్మాలి రాజు అనే పర్సన్ ఎలా చెప్పాడంటే, కలిసిన ప్రతిసారి సీజన్ 6 వరకు ఎవరైతే అతను కంటెస్టెంట్స్ని పంపించాడో, అంటే అతను చెప్పిన విధానం, ఇనాయ సుల్తాన్ పంపించాను, సూర్యని పంపించాను, కీర్తిని పంపించాను, వాళ్ళతో చేసిన చాటింగ్ కానీ వాళ్ళతో మాట్లాడిన, అంటే నా ముందే వాళ్ళతో కాల్స్ మాట్లాడడం, ఈ విధంగా చేసేవాడు. అతను చెప్పింది ఏంటి అంటే, నువ్వు నాకేమి అమౌంట్ ఇవ్వట్లేదు, నువ్వేమి బిగ్ బాస్ కోసం అమౌంట్ లంచంగా ఇచ్చి బ్యాక్ డోర్ నుంచి అయితే నేను పంపించట్లేదు, నీ కోసమే ఖర్చు పెడుతున్నాము, ఒక అన్నయ్యగా నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో నీ కాస్ట్యూమ్స్ నీకే ఉంటే నీ పిఆర్ వల్ల నీకే హైప్ వస్తుంది కదా, నాకేమీ రాదు కదా, నీ కోసం ఖర్చు పెడుతున్నాము. సో నువ్వు బయట బయట వాళ్ళ ద్వారా వెళ్ళడం ఎందుకు, అదేదో నేనే చూస్తాను అని చెప్పి డే 1 నుంచి కూడా, అంటే థర్డ్ పర్సన్కి కూడా తను చెప్పొద్దు అని చెప్పాడు అనమాట. అంటే థర్డ్ పర్సన్కి చెప్తే నేను రిజెక్ట్ చేస్తారు, తెలుసు కదా నీకు బిగ్ బాస్ షో గురించి అని చెప్పి తను నాతో మాట్లాడడం జరిగింది. అవకాశం ఇప్పిస్తా అని చెప్పేసి మీకు నమ్మవలికారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కూడా హౌస్లోకి వెళ్ళిపోయారు, మీరు మాత్రం బయటనే ఉండిపోయారు. ఆ సమయంలో అడిగారా మీరు రాజుని? అడిగానండి. సో ఏదైతే షో స్టార్ట్ అవుతుంది ఆ టైంలో యూట్యూబ్లో మనకు కొన్ని ఫొటోస్ కానీ పోస్టులు కానీ వచ్చాయి, అంటే ఈ పర్సన్ కంటెస్టెంట్గా వెళ్తున్నారు అని అడిగినప్పుడు నేను అడిగాను, అవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి, ఏంటి రాజు అన్నయ్య నా ఫోటో రాలేదు అంటే నేను వెళ్ళట్లేదా, మన నా దగ్గర ఎందుకు అమౌంట్ తీసుకున్నారు, సరే నాకు ఇప్పుడు ఎలాగో కాస్ట్యూమ్స్ అవసరం ఉండదు, పిఆర్తో అవసరం ఉండదు కాబట్టి నా అమౌంట్ నాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే అతను అన్నాడు, అవన్నీ ఫేక్, నువ్వు యూట్యూబ్ని కానీ ఛానల్స్ని కానీ నమ్మొద్దు, సో అదంతా కూడా ఒక కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, నువ్వు రేపు షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా నీకు వెళ్ళే అవకాశం ఉంటుంది, సో నువ్వు నన్ను నమ్ముతావా వాళ్ళని నమ్ముతావా అని చెప్పి మాట్లాడాడు. అంటే కేవలం స్వప్న చౌదరి మాత్రమే తమ్మాలి రాజు బాధితురాలా, ఇంకా ఎవరైనా ఉన్నారా? జనవరి 6 తర్వాత నాకు తెలిసింది తమ్మాలి రాజు అనే పర్సన్ ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. చాలా మంది కూడా నాకు కాల్ చేశారు, ప్రియా గారు, అశోక్ అండ్ మంగా గారు అండ్ ఒక సింగర్ అమ్మాయి. ఈవెన్ కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు చదివినట్లయితే చాలా షోస్ కోసం, నాట్ ఓన్లీ బిగ్ బాస్, వేరే షోస్ కోసం కూడా అతను అమౌంట్ తీసుకోవడం జరిగిందండి వేరే వాళ్ళ దగ్గర. మిమ్మల్ని 5 లక్షలు డిమాండ్ చేశారు, మీరు చివరిగా 2.5 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నారు, డబ్బులు ఇచ్చేశారు కూడా. అయితే మిగతా వాళ్ళు కూడా ఇదే తరహాలో డబ్బులు ఇచ్చారా? మొత్తం ఎంతవరకు కూడా ఈ ఫ్రాడ్ ఉంది?
చాలా వరకు ఉందండి. అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే నేను అమౌంట్ ఇచ్చింది అతనికి మాత్రమే కాబట్టి అతని దగ్గర ఎవరైతే మోసపోయారో వాళ్ళు నాకు కాంటాక్ట్ అయిన తర్వాత తెలిసింది. సో మంగ అనే పర్సన్ దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నారు. సో తను నాకు చెప్పింది ఏంటి అని అంటే బిగ్ బాస్ షో కోసం కాదు, ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్ కోసం, ఆ హాట్ సీట్ కోసం ఆమెను 3 సంవత్సరాల నుంచి మాట్లాడి ఆమెను బెదిరిస్తూ నువ్వు కనుక నాకు అమౌంట్ పంపించకపోతే, ఇప్పుడు మా బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఫస్ట్ రిక్వెస్ట్ చేసేవాడంట, తర్వాత నువ్వు నాకు అమౌంట్ పంపించకపోతే నేనే నిన్ను సెలెక్ట్ చేసేది, నువ్వు ఆ హాట్ సీట్లోకి వెళ్ళాలా లేదా. సో తన టీం ఎవరైతే 8 మంది ఉన్నారో ఆ 8 మంది దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర 25,000 రూపీస్ అతను డిమాండ్ చేశాడు. జూబ్లీస్ పోలీసులకు మీరు ఫిర్యాదు చేశారు, ప్రస్తుతం ఫిర్యాదు కూడా అందుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా ఆల్రెడీ ఫైల్ అయింది. తమ్మాలి రాజు స్పందన ఏమన్నా దీనిపైన మీరు సంప్రదించినప్పుడు, లేకపోతే ఆయన మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఏమన్నా ఉందా? లేదండి, అతను నాతో జనవరి 6వ తారీఖే లాస్ట్ కాల్ మాట్లాడడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అతనికి 15 రోజులు టైం ఇచ్చిన తర్వాత, అంటే మా అడ్వకేట్ మాట్లాడారు, సో ఒక కాంప్రమైజ్కి రండి, ఎందుకు ఇలాగా, ఆ అమ్మాయి కూడా మీడియా, నువ్వు కూడా మీడియాలోనే ఉన్నావు, ఎందుకు ఇదంతా అంటే అతను లేదండి, ఆ అమ్మాయి నాకు సారీ చెప్పాలి, ఆ అమ్మాయి వల్ల నాకు పరువు పోయింది అని. 2,50,000 రూపాయలు కట్టింది నేను, ఇప్పుడు మీడియాలో మొత్తం నా పేరే బయటకు వస్తుంది. సో బాధపడింది నేను, అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను తెలుసా సీజన్ 7 స్టార్ట్ అయిన తర్వాత. అండ్ అంతకుముందు అతను చెప్పింది ఏంటి అంటే 2 నెలల వరకు నువ్వు ఎలాంటి ఈవెంట్స్ కూడా ఒప్పుకోవద్దు, నీకు బిగ్ బాస్ అక్కడ నుంచి కాల్ వస్తుంది, నీకు ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అని చెప్పి నన్ను మాట్లాడించాడు. సో ఈవెంట్స్ పరంగా లాస్ అయ్యాను, అమౌంట్ పరంగా లాస్ అయ్యాను, మానసికంగా చాలా బాధలోకి వెళ్ళిపోయాను. నేను ఎంత ఏడ్చాను అనేది నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నీ డ్రెస్సెస్ కోసం అమౌంట్ కట్టేసావు, నువ్వు పిఆర్ కోసం అక్కడ అమౌంట్ పే చేసావు. సో ఇంకా ఎలా ఉంటుంది, ఈవెన్ మీరైనా సరే ఆ షోలోకి వెళ్తున్నాము అని అంటే మనం ఎంత ఇమాజినేషన్ చేసుకుంటాము. సో ఆ విధంగా తమ్మాలి రాజు అనే పర్సన్ వలన నేను మానసికంగా, అదేవిధంగా అమౌంట్ పరంగా నేను చాలా లాస్ అయ్యానండి. బిగ్ బాస్ కి వెళ్ళేటటువంటి వారికి మీరు ఏం సలహా ఇస్తారు? ఎందుకంటే చాలా క్రేజ్ ఉన్న షో, దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చాలా మంది ఔత్సాహికులు ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇండస్ట్రీలో ఉండి ఒక యాంకర్గా, ఒక ఆర్టిస్ట్గా ఉన్న నేనే మోసపోయాను తమ్మాలి రాజు అనే పర్సన్ చేతిలో. బిగ్ బాస్ అనే కాదు, వేరే ఏ షోలోకి వెళ్ళాలన్నా కూడా ఎవరు అమౌంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు. నేను మళ్ళీ చెప్తున్నాను, మా టీవీ వాళ్ళు కానీ బిగ్ బాస్ యాజమాన్యం కానీ ఎవరు నన్ను మోసం చేయలేదు. బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ మాత్రమే నన్ను మోసం చేశారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి గుర్తించండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇండస్ట్రీలోకి మనం వస్తున్నాము అని అంటే మనం టాలెంటెడ్గా వస్తున్నాము. ఇప్పుడు నేను 11 ఇయర్, ఇది నా 11th ఇయర్ యాంకర్గా, అండ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా ఒక 2 మూవీస్ చేశాను, నమస్తే సేట్జీ అండ్ మిస్టరీ మూవీ. కానీ ఇన్ని చేస్తూ కూడా మీ అందరికి క్వశ్చన్ రావచ్చు, మరి అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, వేరే వాళ్ళ త్రూ ద్వారా వెళ్ళొచ్చు కదా అని. ఒక యాంకర్గా నా ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని నేను ఏ విధంగా అయితే ఫీల్డ్లోకి వచ్చానో, ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా నా ఓన్గానే వెళ్ళాలి అనుకున్నాను, కానీ చివరిగా ఇలా నేను లాస్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మొత్తానికి మీరు ఒక వ్యక్తిని బిలీవ్ చేశారు, సీజన్ 7 అవకాశాన్ని కోల్పోయారు, నెక్స్ట్ సీజన్ 8 కూడా స్టార్ట్ కాబోతుంది, దానిపైన ఆశలు పెట్టుకున్నారా? ఆశలు ఉంటాయి కదండి. అసలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయింది నేను బిగ్ బాస్ అనే షో కోసం. సో యాజ్ ఏ యాంకర్గా, ఆర్టిస్ట్గా నేను ఖమ్మంలో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ 10 years కూడా నేను హైదరాబాద్ రాకుండా ఖమ్మంలోనే ఉండడానికి, ఇది నా ఖమ్మం. సో అంటే మన ఓన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒక సర్కిల్ గీసుకొని ఇదే నా ప్రపంచం, చాలు కదా, హ్యాపీ, జీవితానికి ఒక యాంకర్గా ఉంటే చాలు అనుకున్నాను. బట్ అనుకోకుండా తల్లాడ సాయికృష్ణ అనే పర్సన్ ద్వారా నాకు సినిమాలో అవకాశం రావడం జరిగింది. సో ఆ నమస్తే సేట్జీ అండ్ మిస్టరీ మూవీకి చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా ఖమ్మంలో ఉండి ప్రయత్నిస్తే ఏం లాభం, నేను బిగ్ బాస్ షోకి వెళ్ళాలి అనుకుంటే నేను హైదరాబాద్ రావాలి, అక్కడ ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఇంతకు ముందు కూడా నేను ATV+ ఢిల్లీగా ప్రోగ్రాంలో ఫ్రీలాన్సర్గా యాంకర్గా చేశాను. ప్రజెంట్ కొన్ని టీవీ షోస్ కూడా ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాను. సో సీజన్ 8, 9, 10 ఎన్ని సీజన్స్ అయినా నేను బిగ్ బాస్ షోలోకి వెళ్ళేంత వరకు నా ప్రయత్నాలు అయితే ఆగవు. సో నాలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు గుర్తిస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గారు ఒక సామాన్యుడు. సో అలాంటి మాలాంటి సామాన్యుల్ని కూడా బిగ్ బాస్ అనేది మాకు చక్కటి అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాను. 10 yearsగా యాంకర్గా ఉన్న ఒక ఆఫ్ స్క్రీన్ యాంకర్గా, అంటే ఒక వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, బర్త్డేస్ కానీ, రిసెప్షన్స్ కానీ, ఎనీ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ ఒక యాంకర్గా చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళిన ఆ కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. సో నేను అనేది ప్రపంచానికి తెలియాలి అని అంటే, నాకు ఒక బంగారు భవిష్యత్తు రావాలి అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్ షో. సో ఆ షో కోసం నా ప్రయత్నాలు అయితే ఎప్పటికీ ఆగవు. ఇవి స్వప్న చౌదరి చెప్తున్నటువంటి మాటలు. తమ్మాలి రాజు అనేటటువంటి వ్యక్తి తనకు అవకాశం కల్పిస్తానంటూ కూడా ముందు 5 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తే అందులో 2.5 లక్షల రూపాయలు తాను చెల్లించానంటూ ఆమె చెప్పుకొస్తుంది. కేవలం తాను మాత్రమే బాధితురాలు కాదు, చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ ఒక్క షో పేరు మాత్రమే కాదు, వివిధ రకాల షో పేర్లు అని చెప్పి తమ్మాలి రాజు ఈ తరహాలోనే మోసం చేస్తున్నారంటూ కూడా స్వప్న చౌదరి ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైనా సరే బిగ్ బాస్ షోలోకి ప్రవేశించాలంటే కనుక ఎవరి మాటలు నమ్మొద్దు. వివిధ దశలను దాటిన తర్వాతనే బిగ్ బాస్ షోలోకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశల వారీగానే బిగ్ బాస్ షోలో ఎంటర్ అయ్యే విధంగా ప్రయత్నాలు కొనసాగించాలి తప్ప